గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇండియన్ క్రికెట్ టీంని ఇండియన్ పాలిటిక్స్లా చేసేసారా? అంటే గౌతమ్ గంభీర్ వల్ల అసలు ఇండియన్ టీంకి వచ్చిన లాభం ఏంటి? ఏం జరుగుతుంది అసలు ఇండియన్ టీంలో? ఎలాంటి టీంని ఎలా చేసేసారు? ఇవే కామెంట్స్ ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా పేజ్లో కనిపిస్తున్న కామెంట్స్ అన్నీ ఇవే. ఏంటి అసలు ఇండియన్ టీం 76కి 11 ఓవర్స్లో మొత్తం ఆల్అవుట్, 1-1-1 2-2-2 అన్నట్టు 2-3-9-4 అది స్కోరా? అసలు ఏమైపోయింది ఇండియన్ టీంకి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్ర గారిని సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు బాగాలేను యాక్చువల్లీ. ఆ స్కోర్ ఏంటండి? ఇండియన్ టీం ఎంత గొప్పగా ఉండేది, వరుసగా వరల్డ్ కప్ విన్నింగ్ టీం మంది. అలాంటి టీంని ఇంత ఘోరంగా అంత లీస్ట్ స్కోర్లో చూడడానికి ఏ ఒక్కరికి మనసు ఒప్పట్లేదు. గుండె ఇరిగిపోయింది ఇండియన్ ఫ్యాన్స్కి. క్రికెటే చూడడం మానేద్దాం అనే ఆశలో ఆ దిశలో చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. గౌతమ్ గంభీర్ వల్ల ఇండియన్ టీంకి వచ్చిన లాభం ఒకటైనా ఉందా? సగటు ఇండియన్ క్రికెట్ అభిమానిగా ప్రతి ఒక్కరికి ఈ బాధ ఉంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకోవాలి. గంభీర్ కోచ్ అయిన తర్వాత అప్పటికే టీమిండియా టెస్టుల్లో, వన్డేల్లో, T20లో నెంబర్ 1. కోచ్గా గంభీర్ వచ్చే టయానికే కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో అద్భుతంగా ఉంది. అలాంటి విన్నింగ్ టీంకి, అద్భుతమైన టీంకి కోచ్ పాత్ర నామ మాత్రమే. సపోజ్ 24 వరల్డ్ కప్ గెలిచిందంటే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. వెనుముగ్గా బూమ్రా సౌత్ ఆఫ్రికా మీద అదేదో ఈజీగా గెలవాలి, 50-50 మ్యాచ్. 30 బాల్స్ 36 అవసరమైనప్పుడు 2 ఓవర్లు బూమ్రా అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్ మీకు గుర్తుంటే హార్దిక్ పాండ్యా స్లో పుల్టాస్ వేస్తే మిల్లర్ కొడితే ఆ క్యాచ్ పెట్టారు చూసారు, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పెట్టాడు. సో దాని తర్వాత ఏమంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, మంచి కెప్టెన్సీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి రోహిత్ శర్మ సూచన మేరకు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేశారు. సో విన్నింగ్ టీమ్ కంటిన్యూ అవుతా ఉంది. అప్పుడు దాకా పనిచేయని గంభీర్ పాత్ర అక్కడి నుంచి ఎవరైనా ఇంజూరీ అయినా తన ప్లేయర్స్ని తీసుకురావడం మొదలుపెట్టారు. కనబడుతుందిగా, ప్రసిద్ధ్ కృష్ణ అవ్వచ్చు, లేకపోతే రింకు సింగ్ అవ్వచ్చు, వాషింగ్టన్ సుందర్ అవ్వచ్చు, తన కోటరీ ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళ గుండా నేనేమంటున్నానంటే, కోచ్గా ఇప్పుడు విన్నింగ్ వరల్డ్ కప్ టీంకి కోచ్ గంభీర్ అంటున్నారు, కానీ నేనేమన్నా అంటే గంభీర్ వచ్చిన తర్వాత తను తీసుకొచ్చిన ప్లేయర్ ఎవరన్నా మ్యాచ్ విన్నింగ్ నాకు ఇంతవరకు ఆడారా, ఒక సిరీస్ గెలిపించారా? సో నెంబర్ 1 టీం స్లోగా నిదానంగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది గమనిస్తే. కానీ ఈ రోజు జరిగిన వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది, కలిసి వచ్చింది. దట్టు ఇక్కడ కూడా తను ఏం చేశాడు, తన మార్క్ చూపించి ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్గా చేయటం. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ జరిగిన అమెరికా మ్యాచ్ మీద అద్భుతమైన నాకు ఆడకపోతే గెలిచేవాళ్ళమా? సరే, తర్వాత ఆడలేదు. ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు యాడెన్ మ్యాక్రోమ్ ఎప్పుడో పార్ట్ టైం బౌలరు, నేను లెఫ్ట్ హ్యాండర్ అయితే వికెట్ తీస్తానని వచ్చేసి వికెట్ తీయటం మొదలుపెట్టాడు. సో ఇదే పందా మొదలుపెట్టేసరికి విమర్శలు వచ్చే చెన్నైలో జింబాబ్వే మీద మ్యాచ్ చూస్తే అప్పుడు శాంసన్ తీసుకొచ్చి ఓపెనర్ చేశారు. అక్కడి నుంచి శాంసన్ ఎలా ఆడాడు, జింబాబ్వే మీద కానీ సెమీఫైనల్లో, ఇంగ్లాండ్ మీద ఫైనల్ కానీ అదరగొట్టాడు. సో అలాంటి ప్లేయర్ని ఇప్పుడు ఐర్లాండ్లో కూడా ఏమన్నారు, మనం మొన్న ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సో మేము వరల్డ్ కప్ సీనియర్ టీంని బ్యాక్ చేస్తున్నాం అన్నారు. 3 మ్యాచ్లు ఆడంగానే, జస్ట్ 3 మ్యాచ్లకే సంజు శాంసన్ మీరు అంటే సంజు శాంసన్ ప్రతిసారి బ్యాకప్. మీకు ఏమైనా సంజు శాంసన్ తీసేయండి, అసలు ఏం జరిగినా సంజు శాంసన్ తీసేయండి అంటే తనకు కూడా తన మీద ఉన్న ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో అది కోల్పోతారు. మీరు కరెక్ట్గా అడిగారు. దానికి ఏం చెప్తున్నా అంటే, వైభవ్ సూర్యవంశిని తీసుకోవాలని డిమాండ్ చేశారు, కానీ శాంసన్ తీసేమని చెప్పాలి. ఫస్ట్ డౌన్ మిడిల్ ఆర్డర్లో నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడాడు. ఇప్పుడు సూర్యవంశిని తీసుకొని ఉన్న రైట్ హ్యాండ్ కూడా పక్కన పెట్టడం వల్ల సేమ్ స్టోరీ. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ బౌలర్ విల్ జాక్స్ అయ్యాడు, మీరు గమనిస్తే. సో నేనేమంటున్నా అంటే, కోచ్ పాత్రగా ఈ ఇయర్ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఏజ్ అయిందని చెప్పి కెప్టెన్సీ పరంగా బాగా చేసిన, సో పెర్ఫార్మెన్స్ తగ్గిందని పక్కన పెట్టారు. ఓకే కదా. ఇప్పుడు శాంసన్ తీసేశారు, జింబాబ్వే టూర్కి కూడా తీసుకోలేదు. సో తన కెరీర్ అయిపోయింది. నేనేమంటున్నానంటే, ఇన్ని కఠినమైన నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నప్పుడు నీ బాధ్యతగా ఈ ఓటమికి రిజైన్ చేసి వెళ్తే బాగుండని నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు అభిషేక్ శర్మని తీసుకురావడానికి యశస్వి జైస్వాల్ని పక్కన పెట్టారు. అక్కడి నుంచి అలా పక్కకి వెళ్తానే వచ్చాడు తప్ప. ఇప్పుడు యాక్చువల్గా T20 కెప్టెన్ కూడా గిల్ ఉండాలి. గిల్ అభిషేక్ శర్మ ఉన్న తీవ్రతకి స్ట్రైక్ రేట్ కారణంగా గిల్ పక్కన పెట్టారు. ఇప్పుడు నిన్న మ్యాచ్ చూస్తే మరి వీళ్ళ స్ట్రైక్ రేట్ల గురించి, వీళ్ళ స్కోర్ గురించి వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర కూడా వద్దాం. అసలు ఆ షాట్స్ ఏంటి, వాళ్ళు అసలు ఆ ఫెయిల్యూర్ ఏంటి? 11 ఓవర్స్లో మొత్తం టీం అవుట్ అయిపోవడం అంటే ఎంత దరిద్రంగా. అంటే ఫ్లాట్ పిచ్ ఉంటేనే ఆడతారా అనే క్వశ్చన్స్ కూడా మళ్ళీ. ఎందుకంటే అక్కడ స్వింగ్ అవ్వలేదు,
సో అక్కడ ఏంటంటే స్ట్రైట్ బాల్ బౌన్స్ వేశారు. వీళ్ళేంది బాల్ కనపడంగానే అటాక్ చేస్తున్నారు. పవర్ ప్లేయర్లు ఇద్దరు ఉండేది బయటకైతే కరెక్ట్గా వాళ్ళు చూసి స్టంప్ లైన్ త్రూ లైన్ బాల్ వేస్తే చేతుల్లోకి కొడుతున్నారు. అదే కదా. అసలు అలా ఆడటం ఏందో ఎందుకంటే నిన్న చూసిన తర్వాత వీళ్ళందరిని తీసేసి ఏమి గిల్ ఉంటే ఏమి, జైస్వాల్ ఉంటే ఏమి, హార్దిక్ పాండ్యా ఉంటే ఏంటి, బూమ్రా ఉంటే ఏంటి, వీళ్ళందరూ తీసుకొచ్చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు బూమ్రా లేనప్పుడు దగ్గరలో ఏం వరల్డ్ కప్ లేవు. ఎక్స్పీరియన్స్ బౌలరు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఐపీఎల్ అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. కరెక్ట్గా సెట్ అవుతారు. లేకపోతే పట్టిదారు ఇప్పుడు సెంచరీ కొట్టబల్లే 200 కొట్టే స్కోర్ 230 వెళ్ళిందంటే 2 మ్యాచ్లు గెలవడానికి కారణం ఎవరు? పట్టిదారు. ఒక ఓవర్లో హ్యాట్రిక్ 6 కొట్టగలడు, డిఫెండ్ ఆడగలడు, సూపర్గా ఆడతారు. ముఖ్యంగా రైట్ టు లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉండాలి. కానీ నేను లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి నేను గంభీర్ని తక్కువ చేయట్లా. ప్లేయర్గా మంచి ప్లేయర్, కోచ్గా నువ్వు తీసుకునే నిర్ణయాలు మొత్తం లెఫ్ట్ హ్యాండ్ తీసేస్తా. నెక్స్ట్ జింబాబే కూడా చూడండి. ఇప్పుడు రింకు సింగ్ ఎన్ని అవకాశాలు ఇచ్చారు. పోనీ ఐపీఎల్ ఏమైనా బాగా ఆడా? సో కోల్కతా నువ్వు వెస్ట్ బెంగాల్ కాబట్టి తీసుకున్నావు. ఈయనేమో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కాబట్టి పంజాబ్ ప్లేయర్ని ప్రమోద్ సింగ్ తీసుకొస్తారు. శ్రేయస్ అయ్యర్ అంటే బేసిక్గా ఏదో బాగా ఆడతారు అంటారు కానీ వరుసగా 2 సార్లు ఐపీఎల్ టీం గెలిపించింది ఎవరు? రజత్ పటిదార్. శ్రేయస్ అయ్యరే ప్రతిసారి ఏమైనా మాట్లాడితే పొగిడేది ఎవరిని అంటే రజత్ పటిదార్ని. అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉండి కూడా రజత్ పటిదార్ తీసుకోలేదు. దాన్ని మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కెప్టెన్సీ ప్రకారంగా కొంచెం ఆయనకి ఏం లేదంటారు. లేదు, పటిదార్ మంచి కెప్టెన్ ప్లేయర్ కాదంటలేదు. కాకపోతే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొన్నా అట్లీస్ట్ ప్లేయర్ గానీ మిడిల్ ఆర్డర్ ఇస్తే రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ అని ఇచ్చి కనీసం జింబాబే టూర్ కన్నా తీసుకొని ఉండాల్సింది. వాళ్ళ పంజాబ్ టీం ప్లేయర్ను కోల్కతా ప్లేయర్లు తీసుకోకుండా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఆడు కానీ లేదా ఆ పాత్ర కూడా లెఫ్ట్ హ్యాండర్ అయ్యేది. సో ఇది ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ ఈ ఓటములకి నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే బెటర్. అండ్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడే ఒక్క ప్లేయర్ లేరు. బేసిక్గా ఇలా అందరూ అవుట్ అయిపోతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ కానీ గిల్ కానీ మధ్యలో నిలబడిపోయి వాళ్ళు ఆడతారు. అట్లీస్ట్ వెంటనే పరిగెట్టేసి స్కోర్ చేసాలని కాకుండా అక్కడ నిలబడతారు. అలాంటి యాంకర్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళు ఇప్పుడు మన టీంలో ఎవరున్నారు? కేఎల్ రాహుల్ లేడు, శుభ్మన్ గిల్ లేడు, విరాట్ కోహ్లీ లేరు. ఎవరున్నారు అసలు? ఎవరు ఆడతారు అలాంటి యాంకర్ ఇన్నింగ్స్ ఆ టీంలో? అభిషేక్ శర్మ వస్తాడు, ఫాస్ట్గా ఏమైనా కొడతారు, లేకపోతే అవుట్. ఎవరున్నారు ఆ టీం? అంటే ఇదంతా ఫ్రస్ట్రేషన్ అండి. ఇండియన్ టీంని ఎలా చూసాము, ఎలా అయిపోయింది అని ఆ కోపం ఉంటుంది చూడండి. కరెక్టే మీరు అడిగింది. నిన్న జరిగిన షార్ట్ సెలక్షన్ చూస్తే ఈ వెనక నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఇస్తారంటే ఐపీఎల్ ఆడినట్టు ఫ్లాట్ పిచ్లు ఆడినట్టు 200 ఉంది ఓకే. మామూలుగా ఇండియన్ పిచ్లు ఫ్లాట్ పిచ్ ఆడేటప్పుడు అంటే పవర్ ప్లేలో అటాక్ చేయమని చెప్తారు. నీకు అక్కడ 2 పేస్ ఉంది, జోప్రా ఆర్చర్ ఉన్నాడు, నీకు వైభవ్ సూర్యవంశీ బలయంత ఏందో ఆశ్చర్యకి తెలుసు. నీకు షార్ట్ పిచ్ బాల్ హెడ్ ఇప్పుడు కొన్ని బాల్ వదిలేయని చెప్పొచ్చు. అసలు ఆ ఆపోజిట్ నుంచి ఆ కోఆర్డినేషనే లేదు ప్లేయర్కి. అభిషేక్ శర్మ అసలు బాల్ ఎలా మూవ్ అవుతుంది ఎలా వస్తుంది చూడకుండా ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తారు. నేను మ్యాచ్ చూస్తే వాళ్ళ కండిషన్లో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు అటాక్ చేయలేకనా ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ ఓవర్. ఆ తర్వాత 3 overs 19 నిదానంగా బిల్డ్ చేశారు, లూజ్ బాల్ కొట్టారు. ఇంకోటి మన స్పిన్నర్లు కూడా బౌలింగ్ నిన్న చూస్తే వాళ్ళేమో 80 km స్పీడ్తో స్లోగా వేస్తే వీళ్ళు క్విక్గా స్పీడ్ ఫుల్ లెంత్ వేస్తే వెళ్ళి బయటకు కొట్టేశారు. సో ఇట్లా నిన్న ఒక కోచే కాదు కెప్టెన్సీ బాగలేదు. ముందు ఓడిపోయిన సెకండ్ T20లో కూడా 4 overs 49 కొట్టాల్సి ఉంటే నువ్వు అసలు 7 దుబేని ఎందుకు పెట్టారు? నువ్వు బయట ప్రాక్టీస్ చేసేటప్పుడు వైడ్ ఆర్కర్లు వేస్తాడనే కదా 7 దుబేకి ఇవ్వకుండా రవి బిష్ణోకి ఇస్తారు. సరే నువ్వు ఏ బౌలర్ అయినా ఫ్రంట్ ఫుట్ నో బాల్ వేయొచ్చు ఓకేనా, హైట్ నో బాల్ వేయొచ్చు. నీకు రివర్స్లో బ్యాక్ ఫుట్ బ్యాక్ టు బ్యాక్ 2 నో బాల్ వేసి 6 ఇవ్వటం ఏంటి? ఓవర్ 29 runs గేమ్ చేంజ్. అంటే మీకు టీంలో ఎల్లకాలం బుమ్రానే ఉంటాడా? బుమ్రా లేకపోతే మ్యాచ్లు గెలవలేము. సో ఇలాంటప్పుడు అక్కడ ఆ కండిషన్ తగ్గట్టు మీకు తెలుసు అక్కడ ఎక్స్పీరియన్స్ బౌలర్లు కావాలని అట్లీస్ట్ బుమ్రాని తీసుకెళ్తే. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, ఆల్రెడీ వరల్డ్ కప్లోనే ఫింగర్ ఇంజరీతో ఆడుతున్నాడు. తను ఐపీఎల్లో కూడా మిడ్లో వచ్చి జాయిన్ అయ్యాడు, పెర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. ఏమి పక్కన పెట్టి కృణాల్ పేటని తీసుకొస్తే నీకు స్పిన్ టర్న్ అవ్వట్లేదనుకో కిక్ బౌన్సర్ వేయగలుగుతాడు, లేదంటే ఫ్లైట్ స్లోగా వేసి కులదీప్ యాదవ్ ఉన్నాడు. అంటే నీకు నచ్చిన ప్లేయర్లు మీకు ఇప్పుడు కెప్టెన్ నచ్చి 4 ప్లేయర్లు కోచ్ తెచ్చి 4 ప్లేయర్ కావాలా? హర్షిత్ రాణా ఉన్నాడు, మంచి ప్లేయరే కాదంటలా. ఐపీఎల్ ఆడలేదు, ప్రాక్టీస్ లేదు, ఎందుకు తీసుకొచ్చారు? నేను గంభీర్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నెక్స్ట్ 2027 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉంటాడంటే అప్పటికి వీళ్ళు ఫిట్గా ఉంటే అన్నాడు.
ఇదే క్వశ్చన్ విరాట్ కోహ్లీని అడిగితే ఏమన్నా అంటే నేను క్రికెట్ కోసం కాదు 365 డేస్ నేను ఎప్పుడు ఫిట్గా ఉంటా, ఎగ్జాక్ట్ నా వృత్తిలో భాగం ఎన్నిసార్లు నేను నిరూపించుకోవాలన్నా. అసలు ఆయన ఫిట్నెస్ గురించి క్వశ్చన్ చేసే అలా నేను ఎందుకు అంటున్నానంటే నువ్వు ఆ వేలో పాయింట్ కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ నువ్వు ఫింగర్ ఇంజరీ వరుణ్ చక్రవర్తి కానీ హర్షిత్ రాణా కానీ ఎందుకు అసలు టీం మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ ని ఎవరండి ఎలా నీకు నచ్చిన ప్లేయర్ నీ కోటరే అవసరమా? సో ఈ ఫెయిల్యూర్కి బాధ్యత ఎవరు అనేది నా పాయింట్. అసలు ఎవరు కాదు, ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ తప్ప ఇంకే, అంటే ఒక ప్లేయర్ గా ఎంత రెస్పెక్ట్ ఉండేది గౌతమ్ గంభీర్ పైన, కోచ్ గా మారాక ఎందుకు అలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? దీనికి నేను ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు గతంలో కోచ్కి ఏ సమస్యలు వచ్చినా ఫస్ట్ కాలు సచిన్కి కానీ మహేంద్ర సింగ్ ధోనికి కానీ లేదంటే సీనియర్ ప్లేయర్గా రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీకి వెళ్తుంది, నిర్ణయాలు తీసుకుంటారు. బహుశా నాకు తెలిసి గంభీర్ని తీసేయచ్చు, ఎందుకంటే జింబాబ్వేకి హెడ్ కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ తీసుకున్నారు. బహుశా అతన్ని కనుక తీసుకొస్తే తను ఒకవేళ తీసుకుంటే ఏదన్నా టీం ఎప్పుడూ నెంబర్ 1 ఉండాలని లేదు, స్ట్రగుల్స్ వచ్చినప్పుడు నీకంటే ముందు లేకపోతే సీనియర్లు వీళ్ళందరూ ఉన్నారుగా, కమ్యూనికేట్ చేసి ఎవరైతే ఇది అక్కడ ఏం జరగవచ్చు అనేది ప్లాన్ చేయాలి. కానీ నీ సొంత నిర్ణయాలు తీసుకుంటా నేనున్నా నా ఇష్టం ఇప్పుడు నేను ఏం చేసినా చెల్లుద్ది అంటే దీన్ని ఏదో గంభీర్ అన్నారని దీన్ని ఏమంటారంటే 2 సార్లు వరల్డ్ కప్ గెలిచినప్పుడు గంభీర్ వచ్చే టయానికి నెంబర్ 1 టీం, గంభీర్ లేకపోయినా కప్పు కొట్టే టీం, అక్కడి నుంచి ఎక్కడికి పతనం అయ్యాం నుంచి చెడగొట్టిన టీం ఏది? దాని గురించి మాట్లాడు. ఇంగ్లాండ్ లో క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్ లో, పాలిటిక్స్ ఉండవు వాళ్ళకి. ఎలాంటి మంచి ప్లేయర్ ఉంటే వాళ్ళని పెట్టి ఆడిస్తారు. ఇప్పుడు ఫిల్ సాల్ట్ కానీ జాకోబ్ బెత్ నిన్న ఆడిన వాళ్ళందరూ చూడండి ఆర్సీబీ ప్లేయర్స్. దీనికి ఒక మాట చెప్తా. ఇప్పుడు జోప్రా ఆర్చర్కి వైభవ్ సూర్యవంశీ వీక్నెస్ తెలిసినప్పుడు ఫిలిప్ సాల్ట్ బెతలు వీళ్ళిద్దరే 2 మ్యాచ్లు గెలిపించింది. వీళ్ళిద్దరి గురించి భువనేశ్వర్ కుమార్కి ఎంత తెలిసి ఉంటుంది? సో నేనేమంటున్నా అంటే ఏజ్ అయిపోయిందని కాకుండా దగ్గర వరల్డ్ కప్ లేదు, బుమ్రా వచ్చే లోపల 3 సిరీస్లకి ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవచ్చు కదా. అదే నేను అనే పాయింట్. అంటే యంగ్ టీమ్ ని మాత్రమే మేము ఇది చేస్తాము అంటారు. ఆ యంగ్ టీమ్ లో ఒకరైనా ఆ యంగ్ టీం కూడా ఈయనకుండా రాలేదండి. రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ సిఓసి ఇక్కడ ఎక్సలెన్స్ సెంటర్ ఉంది కదా మన బెంగళూరులో, అక్కడ హెడ్ కోచ్ వివిఎస్ లక్ష్మణ్, వీళ్ళందరూ కష్టపడి మంచి టీం తయారు చేస్తే అక్కడికి వచ్చిన తర్వాత హై టాలెంట్ అయితే 3-4 అవకాశం, లేకపోతే కోచ్కి నచ్చిన ప్లేయర్లు కానీ కెప్టెన్ నచ్చిన ప్లేయర్ కానీ. ఇంక వన్డేలో కూడా తీసుకుంటే శుభ్మన్ క్వార్టరే ఉంటుంది. మీరు చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ వన్డేలకు వస్తే సాయి సుదర్శన్ లేకపోతే వాషింగ్టన్ సుందరం తరగ నచ్చిన ప్లేయర్లు ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చేసరికి గంభీర్ నచ్చిన ప్లేయర్. ఇప్పుడు కోచ్కి నచ్చిన 4 కెప్టెన్ నచ్చిన 4 ఉంటే మిగతా 3 పెట్టుకొని ఎలా ఆడతారు? అంటే ఇండియన్ క్రికెట్ టీం కూడా మన పాలిటిక్స్ లాగా మనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుందాం, మనకు నచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే, మనకు నచ్చిన వాళ్ళు ఎంపీ, అలా అయిపోయింది అంటారా క్రికెట్ టీం? కనపడుతుందిగా అది ప్రతి సగటు ఇండియన్ క్రికెట్ అభిమాని ఆవేదన అదే. ఎందుకంటే మన టీము నెంబర్ 1 ఉన్న దిశ నుంచి ఈరోజు ఐర్లాండ్ సిరీస్ అంటే కండిషన్స్ అన్నారు యాక్సెప్ట్ చేయొచ్చు, నిన్న ఒప్పుకున్నాడు. నిన్న ఫైనల్గా శ్రేయస్ అయ్యర్ ఏంటంటే ఇది అందరూ తీసుకోవాల్సిన బాధ్యత. డ్రాయింగ్ రూమ్లో డిస్కషన్లు అందరూ బాగానే చెప్తారు, అక్కడికి వెళ్ళినాక షార్ట్ సెలక్షన్ కానీ బౌలర్స్ కూడా పిన్ పాయింట్ హార్డ్లు అంత వేయట్లేదు. 2 పేస్ వికెట్ మీద 200 వేయటం అయింది. మా బ్యాటర్స్ అంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు. అంటే ఐపీఎల్లో బాగా ఆడితే ఇండియా టీంలో తీసుకుంటారు అన్నట్టు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎవరు కాళ్ళు నేను ఒక 20 బాల్ 50 కొట్టాలన్నారు తప్పితే కండిషన్స్ ఏంటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం. నేను అదే ఇప్పుడు దానికి ఉదాహరణ అదే నిన్న వాళ్ళు ఆడిన మ్యాచ్ కూడా T20 ఫస్ట్ ఓవర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది? 3 ఓవర్స్కి 19 బిల్డ్ చేసుకుంటా దొరికిన ఓవర్ ఈజీగా ఎవరిని అటాక్ చేయాలి ప్లాన్ తెలియరు. అది మన వాళ్ళు తెలియక కాదు, ఎందుకు మిస్ అవుతుంది ఎందుకు జరుగుతుంది అనేది సర్చ్ చేసుకోవాలి. ఇప్పటికీ ఇంగ్లాండ్కి మనకేం పోటీ, మన నెంబర్ 1 టీం, కాకపోతే ఇదంతా కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ తో పోటీ కదా ఐర్లాండ్, జింబాబ్వేని కూడా మనం పసికున్న టీం అనే అంటాం. రేపు అది కూడా ఓడిపోయారు అనుకోండి, ఇంకెవరు ఇండియన్ క్రికెట్ చూడడం మానేసి లేదు బ్యాక్ అయితే. కాకపోతే మన ఇండియాలో కూడా ఐపీఎల్ ఫ్లాట్ పిచ్లు అయిపోయిన తర్వాత కొంత మన ఏదైతే ప్లేయర్ కాంపిటీషన్ ఉన్న ఒక 30-40 ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇంగ్లాండ్ ఐర్లాండ్ లాంటి పిచ్చులు ఇక్కడ దట్టు స్క్వేర్ పాయింట్స్ పెద్దవి పెట్టి మ్యాచెస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వేరే టూర్లకు వెళ్తే ఖచ్చితంగా బెటర్గా ముందుకు వెళ్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.